జాగ్రత్త. హారిక, ఏమైంది హారిక నీకు? కూర్చో. ఆంటీ, హారిక ఎందుకు అలా ఉంది? ఏమైంది తనకి? వెరీ బ్యాడ్ లక్ అఖిల్. జరగకూడని డ్యామేజ్ జరిగిపోయింది. ఏం జరిగింది ఆంటీ? తనకు మిస్క్యారేజ్ అయింది. ఏమంటున్నారా ఆంటీ? హారికకు అబార్షన్ అయిందా? అవును అఖిల్, అనవసరంగా షాపింగ్ కి వెళ్ళాను. ఎస్కలేటర్ మీద కాల్ స్లిప్ అయి పడిపోయాను. మా మామ్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. అబార్షన్ అయ్యిందని డాక్టర్ చెప్పారు. అబద్ధం కూడా ఎంత అందంగా చెప్తున్నావే నువ్వు, నీ ఆస్కార్ నటన. ఏడవకు బేబీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. అఖిల్, తీసుకువెళ్ళు. అయ్యో అయ్యో, హారిక తల్లి, అభాషణ అయిందా నీకు? అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందా నీకు? నా తల్లే, నా తల్లే. బాధపడకు, బాధపడకే. భలే భలేగా కుంట బద్దలు కొట్టావే. ఇది నీ ఐడియానా, మీ అమ్మ ఐడియానా? ఇద్దరిది. మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. బాధపడకు. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు హారిక? మీరు తన వెంటే ఉన్నారు కదండి, చూసుకోలేరా? ప్రమాదాలు చెప్పి జరుగుతాయో వదిన గారు? జస్ట్ ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్ అని అంత సులువుగా చెప్తారేంటండి? లేకపోతే పెద్దగా అరిచి గోల చెయ్యాల వదినా? ఏడ్చి పెడబొబ్బలు పెడితే పోయిన బిడ్డ తిరిగొస్తాడా? మొన్న వసుకు, ఈరోజు హారికకు ఈ ఇంటికేదో శని దాపరించింది. ఉన్న శని వెళ్ళిపోయింది కదా వదినా, కొత్తగా శని దాపరించడం ఏంటి? అసలే బిడ్డ పోయిన బాధలో నా బేబీ ఫీల్ అవుతుంది. మీరు అదే గుర్తు చేసి తనని ఇంకా బాధ పెట్టకండి. జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. ఒక ప్రాణాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నారు మీరు? మీరు కొన్న ఫ్యాక్టరీ లాభాల్లో నడిచి మరో 100 ఫ్యాక్టరీలు కొనాలని ఆ దేవుణ్ణి కోరుకోండి. అలాగే పెద్దవాళ్ల ఆశీర్వాదం కూడా తీసుకోండి. దేవుడి ఆశీస్సులు ఎంత ముఖ్యమో పెద్దవారి దీవెనలు కూడా అంతే ముఖ్యం. అయ్యో, మీ మాముండగా నా కాళ్ళకి దండం పెట్టారేంటి? మేము ఈరోజు ఒక ఫ్యాక్టరీకి ఓనర్స్ అయ్యామంటే దానికి కారణం మీరే ఆంటీ. మా అమ్మ ఎప్పుడు ఆ అభిగాన్ని పొగడ్డమే తప్ప మాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. అదేంట్రా పెద్దోడా, మీ నాన్న వెంట వెళ్లకుండా మీతో ఉన్నందుకు మీ అమ్మకు మీరిచ్చే గౌరవం ఇదేనా? ఎవరిని గౌరవించాలో మాకు తెలుసత్తయ్య. అమ్మని గౌరవించడం తెలియని వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు.
దేవతల చాముండా ఆంటీ మాకు హెల్ప్ చేస్తుంది. ఆ దేవుడితో మాకేం పని లేదు. ఓకే ఓకే, నన్ను పొగిడింది చాలు, బయలుదేరదామా? ఆ, ఎవరైనా ఎదురొస్తే బాగుంటుంది. నేను ఎదురొస్తాను. ఉండండి ఉండండి. రండి రండి. చిచి, శుభమా అని మేము బయలుదేరుతుంటే మీరైతే రావడం ఏంటంటీ? తప్పకండి. మీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు సిస్టర్. మీరెలా మాకు ఎదురొస్తారు? నిజానికి మా అత్తయ్యకి బుద్ధి లేదా ఆంటీ? అపశకునం దాన్ని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. అబ్బా, కాసేపు కూర్చుని వెళ్దాం అన్నయ్య. హారిక, అందరికీ వాటర్ ఇవ్వు. మా యూనియన్ లీడర్కి చాలా కోపం వచ్చింది. అన్నగారే ఆ ఓనర్స్కి సపోర్టింగ్గా మాట్లాడారు. వాళ్ళు అలాగే దురుసుగా ఉంటే స్ట్రైక్ చేద్దాం అనుకుంటున్నాం. అయ్యో, స్ట్రైక్ చేస్తే ఎలాగండి? సర్లే, అదంతా మా లీడర్లు చూసుకుంటారులే. అన్నగారితో కాస్త సైలెంట్గా ఉండమని చెప్పండి. లీడర్స్తో గొడవ వింటే అక్కడ పనిచేయడం చాలా కష్టం. అది చెప్పడానికే వచ్చాను. అవునక్క, లీడర్ చెప్పినట్టే వినాలి, లేదంటే జాబ్ పోతుంది. అయినా ఆ ఓనర్స్ ఎక్కువ రోజులు ఫ్యాక్టరీని నిలుపుకునేటట్లేరండి. నష్టం వచ్చి పాత ఎండి గారికే తిరిగి ఫ్యాక్టరీని అమ్మేస్తారేమో. శుభమా అని వాళ్ళు ఫ్యాక్టరీ కొంటే అలా అంటారేంటండి? వర్కర్స్ను కలుపుకుని పోయే వాళ్ళే ఓనర్స్ పద్మ. వర్కర్స్ను బానిసల్లా చూస్తే ఏ ఓనరు ఎక్కువ రోజులు ఫ్యాక్టరీని రన్ చేయలేడు. ఇప్పుడు యూనియన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. చిన్న తేడా వచ్చినా వర్కర్స్ స్ట్రైక్ చేస్తారు. ఫ్యాక్టరీ మూతపడితే మనకే నష్టం కదండి. మనకంటే ఓనర్స్కే ఎక్కువ నష్టం. మనకేముంది? ఈ ఫ్యాక్టరీ కాకపోతే ఇంకో ఫ్యాక్టరీ. యూనియన్స్ రూల్స్ ప్రకారం మూతపడిన ఫ్యాక్టరీకి వేరే వర్కర్స్ ఎవరూ రారు. పెద్మ, ఏదో అర్జెంట్ పని ఉందన్నావు కదా, త్వరగా వచ్చేసే. నేను ఫ్యాక్టరీకి బయలుదేరాలి. అక్క అక్క, ఆ గొడవలన్నీ మనకెందుకు? మీ ఆయన కాస్త సర్దుకు పొమ్మని చెప్పు. బొటిక్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి వచ్చాయక్క. ఆయన పనిచేస్తుంది భాస్కర్ బాబు గారు అఖిల్ కొంటున్న ఫ్యాక్టరీలోనా? వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారా? రాత్రి ఏ విషయమైనా ఆయన చెప్పాలనుకుని చెప్పలేకపోయారు. రాత్రి మీరు నాకు ఏదో చెప్పాలని ఆగిపోయారు. అది ఇదే అయ్యుంటుంది. నా మాట వినండి, అక్కడికి వెళ్ళొద్దు. మీరు అనవసరంగా భయపడుతున్నారు వసు గారు. నాకేం కాదు. అన్నయ్య అఖిల్ అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు అలాంటి వాళ్లే. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మానేస్తాను. ఇప్పుడు నేను ఫ్యాక్టరీకి వెళ్ళడం అఖిల్కి అన్నయ్యకి ఎంతో అవసరం. అంటే ఇప్పుడు కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడేంటి, నేనెప్పుడు ఆలోచించేది నా కుటుంబం గురించి. మా అన్నదమ్ములం దూరంగా ఉన్నామే గాని విడిపోలేదు. వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వాళ్ళు ఆశించిన ఆస్తిని ఇచ్చేశాను. వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇంకా ఆనందపడతాను. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే సహాయపడతాను. నా గొంతులో ఊపిరున్నంత వరకు వాళ్ళకి చేతనైంది చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా అన్నయ్య తమ్ముడు కాబట్టి. నిజంగా మీరు మనిషి కాదండి, దేవుడు. ఆ దేవుడి కంటే ఇంకా ఎక్కువ. ఇలా ఎలా ఆలోచిస్తారండి? ఇంత మంచిగా, ఇంత ఉన్నతిగా, ఇంత గొప్పగా ఎలా? టైం అవుతుంది వసు గారు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి. క్యారియర్ కట్టారా?
వేరే ఎక్కడా జాబ్ లేనట్టు ఇక్కడ జాయిన్ అయ్యావా? మీరు ఈ ఫ్యాక్టరీ కొంటున్నట్టు నాకు తెలీదు. పోనీ మీ ఆవిడ ఒక బొటిక్ లో పనిచేస్తుందనైనా తెలుసా? ఏం చేస్తారులే, పాపం వీధిన పడ్డారు కదా. ఇద్దరు సంపాదిస్తే గాని ఇల్లు గడవదాయే. చూడు, ఇక్కడ నీకు మాకున్న రిలేషన్ గురించి అందరికి చెప్పి సింపతి కొట్టేయాలని చూడకు. హలో, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఎవరు వినలేదులే. ఆ పని చేస్తే నెక్స్ట్ డే నేను జాబ్లోంచి తీసేస్తాం. నిన్ను ఏ యూనియన్ కాపాడలేదు. మాకు దూరంగా ఉండాలని వెళ్ళిపోయారు, కానీ పదే పదే మాకు ఎదురు పడుతూనే ఉన్నారు. పడని బేబీ, అప్పుడే కదా మన రేంజ్ ఏంటో వాళ్ళ రేంజ్ ఏంటో తెలిసేది. అభిగాడి ఈ ఫ్యాక్టరీలో పనిచేయడం మనకి లాభమా నష్టమా? ఖచ్చితంగా నష్టమే. అతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. అవును అఖిల్, అతను కావాలని ఇక్కడ చేరినట్టున్నాడు. ఏదో ప్లాన్ ప్రకారమే వచ్చాడు. పాపం, ప్లాన్ ఏముంటుంది బేబీ? మనం ఈ ఫ్యాక్టరీ కొంటున్నట్టు మొన్నటి వరకు మనకే తెలీదు, అతనికి ఎలా తెలుస్తుంది? అభి చాలా తెలివైనవాడా ఆంటీ? అంతా తెలివైనోడైతే ఆస్తి మొత్తం మీకెందుకిస్తాడు? తనెందుకు ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తాడు? పెళ్ళాన్ని బొటిక్లో ఎందుకు పని చేయిస్తాడు? ఆవిడ బొటిక్లో పనిచేస్తుందా? మరి ఖర్చులకి డబ్బులు కావాలి కదా అఖిల్. గొప్పలకి పోయి పిల్లల్ని అదే స్కూల్లో చదివిస్తున్నారు, ఫీజులు కట్టాలి కదా. అభిని ఇక్కడి నుంచి పంపించేద్దాం. అప్పటి వరకు ఆ యూనియన్ లీడర్తో నువ్వు ఏ గొడవలు పెట్టుకోదు అఖిల్. వాడు కొంచెం తేడాగా ఉన్నాడు. వాడికి భయపడ్డం ఏంటన్నయ్య? నువ్వు మరీ పిరికివాళ్ళ ఉన్నావే. అందుకని ఇప్పటి వరకు ఎదగలేకపోయారు పాపం. ఆఖరికి నీకు సలహాలిస్తున్నారు. అఖిల్ మీలా కాదు బావగారు. తను బాగా చదువుకున్నాడు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అఖిల్కి బాగా తెలుసు. అంటే నేను హ్యాండిల్ చేయలేనా? ఇంట్లో వదిన్నే కంట్రోల్ చేయలేవు, ఇక్కడ వర్కర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావన్నయ్య? ఇంట గెలిచి రచ్చ గెలవాలి భాస్కర్. సూట్ వేసుకుంటే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు కూడా చెయ్యాలి. మీరు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది బావగారు. సంస్కృతి ఈవెంట్స్ లో ఉన్నట్టు ఇక్కడ ఉండకండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఎదగాలన్నయ్య, ఎన్నో తెలుసుకోవాలి. అఖిల్ నీ పక్క నుండి మేనేజ్ చేస్తాడనుకో, కానీ నువ్వు డెవలప్ అవ్వాలి భాస్కర్. చిన్న చిన్న విషయాలకి భయపడకూడదు. యూనియన్స్ గురించి మీకేం తెలుసు? వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఏదైనా తేడా జరిగితే ఫ్యాక్టరీనే మూసుకోవాల్సి వస్తుంది. అదే మీ భయం అయితే మీరింట్లో కూర్చోండి బావగారు. ఆ ఫ్యాక్టరీని మేము రన్ చేస్తాం. ఇంట్లో 4 పనివాళ్లను పెట్టాం కదా, ఫస్ట్ వాళ్లతో మొదలుపెట్టు భాస్కర్. వాళ్లతో పనులు ఎలా చేయించాలో ఆలోచించు. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీ గురించి, వర్కర్స్ గురించి, యూనియన్ గురించి ఆలోచించొచ్చు. మా కోసం ఏం తెచ్చావు డాడీ? స్వీట్స్ తెచ్చాను. ఇవ్వండి డాడీ. ఇప్పుడు వద్దులేండి డాడీ. కీర్తి, మనం డిన్నర్ అయ్యాక తిందాం. సరే అన్నయ్య. తీసుకోండి వాసు గారు. ఆగండి డాడీ.
ఏం డాడీ ఆ హ్యాండ్ వెనక్కి పట్టుకున్నారు? ఆ, ఏం లేదమ్మా, ఏం లేదు. ఆ హ్యాండ్ లో ఏముంది డాడీ? దేవుడికి పెట్టడానికి తెచ్చారు కదా డాడీ. మ్మ్, మ్మ్, అంటే అది యాక్చువల్లీ పిల్లలు హోంవర్క్ అంతా అయిపోయింది కదా, బ్యాగ్స్ తీసి లోపల పెట్టండి, మీకు భోజనం పెడతాను. అలాగే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓ, తలలో ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి, మళ్ళీ ఢీ కొట్టుకోవాలి. పువ్వులు తేవాలని ఎందుకు అనిపించింది? రవి తీసుకుంటూ నన్ను తీసుకోమన్నాడు. స్వీట్స్ నేనే తీసుకున్నాను. అయితే పువ్వులు తీసుకోవాలని మీకు అనిపించలేదన్నమాట. నో తీసుకొచ్చాను కదా. మీ కై మీరు తీసుకురాలేదు కదా. రేపటి నుంచి తీసుకొస్తాను, ఓకే? నేను అడిగితే తీసుకురావడం కాదు. మీరు అడగకపోయినా తీసుకొస్తాను. సరే సరేలేండి, ముందు మీరు స్నానం చేసుకుంటండి, భోజనం వడ్డిస్తాను. ఓకే, వెళ్ళండి. తప్పు ఏమైనా మాట్లాడుంటే క్షమించండి అన్న. క్షమించక్క. నువ్వు తప్పుగా ఏమనలేదు రవి. నా గురించి నా తమ్ముళ్ళ ఆలోచించావు. ఏమీ కాని మా కోసం మీరు చూపిస్తున్న ప్రేమకి కళ్ళు చెమర్చాయి, అంతే. మీరు మాకు ఏమీ కాకపోవడం ఏంటి వదినా? మీరు మా అన్న వదినలు. అక్క, నువ్వు బావగారు సైకిల్ మీద ఒక రౌండ్ వేసిరండి. సైకిల్ మీద? నేనా? అవును వదినా, కొత్తగానే సైకిల్ కొన్నారు. పిల్లల కంటే ముందు మిమ్మల్ని ఎక్కించుకు తిప్పాలి. అనయ్య, వదిన తీసుకెళ్ళండి. వద్దు రవి. రానియా? రవి. అవునక్క. తీసుకో అనయ్య. రానియా? రవి వద్దు. చెప్పమ్మా వద్దని. తీయండి బావగారు. తీయండి అనయ్య. వెళ్ళక్క. అక్క, వెనక్ కాదు, ముందు కూర్చోవాలి. ముందా? అవును వదినా, హీరో హీరోయిన్ లాగా ముందు కూర్చుని వెళ్ళాలి. వెళ్ళక్క. వెళ్ళి కూర్చో. కూర్చుని వదినా.
బేబీ, అఖిల మీ బావగారిని అంతలా ఇన్సల్ట్ చేస్తున్నాడు కదా, తనేం ఫీల్ అవడా? ఎవరు? భాస్కర్ బావు గారా? తను ఫీల్ అయ్యేవాడే అయితే ఈ పాటికి ఎప్పుడో పైకొచ్చుండేవాడు. మరి అంత అమాయకుడా? కాదు, మూర్ఖుడు. కానీ నీ తోడికోడలు బాగా తెలివైన దానిలా ఉందే. ఎవరు? పావని అక్క. వంటింటి కుందేలు. తన తెలివితేటలన్నీ కిచెన్ కు డైనింగ్ టేబుల్ వరకే పరిమితం. అలా అని నెగ్లిజెన్స్ గా ఉండకూడదు బేబీ. సైలెంట్ గా ఉండేవాళ్లే వైలెంట్ గా మారిపోతారు. నేను అఖిల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు మామ్. టైం చూసి ఆస్తంతా మాకే చెందేలా డాక్యుమెంట్స్ తిరిగి రాయిద్దాం అనుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టైం ఎంత? 8:55 సార్. వర్కర్స్ అందరూ వచ్చారా? అందరూ వచ్చేసినట్టే సార్. అభి ఇంకా రాలేదు అఖిల్. ఎవరు వచ్చినా రాకపోయినా షార్ప్ 9కి గేట్ క్లోజ్ చేయమని వాచ్మెన్ కి చెప్పండి. అలాగే సార్. రవి, కొత్తగా వచ్చిన అతను ఎక్కడా? అభి అన్న నా వెనకే వస్తానన్నాడన్నా. ఇంకెందుకు రాలేదో తెలీదన్నా. టూ మినిట్స్ మాత్రమే ఉంది. అభి అన్నా ఎక్కడున్నావన్నా? టైం అయిపోతుంది, త్వరగా రా. టైం అవుతుంది రవి. 9 o'clock కల్లా వర్కర్స్ అంతా ఫ్యాక్టరీలో ఉండాలని నిన్నే చెప్పారు వాళ్ళు. లేటుగా వస్తే నేను కూడా ఏం చేయలేను. థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంది. 9 అవ్వగానే గేట్ క్లోజ్ చేయాలి. తర్వాత ఎవడొచ్చి గొడవ చేసినా గేట్ ఓపెన్ చేయకూడదు. కొందరి గురించి కొందరు మాత్రమే బాగా ఆలోచించగలరు. కొందరి గురించి కొందరు మాత్రమే ఏమైనా ఎలాంటి త్యాగమైనా చేయగలరు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మాకేం కావాలో ఈ వసు చూపిస్తుంది. తను మీకు ముందే తెలుసా? తన మొహం చూస్తే మాకలా అనిపించింది. వసు, వాళ్ళకేం కావాలో చూపించు. పద్మ, నువ్వెళ్ళి వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. సరే మేడం. హలో, చెప్పండి. ఏం కావాలి మేడం?
మేడం ఏంటి? నోరారా అత్తయ్య అని పిలు. అత్తయ్య, నువ్వెంత కష్టపడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు. ఇదంతా నా వల్లే. నువ్వు అభి ఇబ్బంది పడుతున్నారు. అదేం లేదత్తయ్య, ఇది మేం కోరుకున్న జీవితం. ఇలాంటి జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? ఉన్న ఆస్తులన్నీ వదిలేసి కష్టాలు పడుతున్నారు. ఇష్టమైనదెప్పుడు కష్టం అనిపించదు అత్తయ్య. మేం ఆనందంగానే ఉన్నాము. ఆయన ఆస్తిని పరాయి వాళ్ళకి ఇవ్వలేదు కదా, మన అనుకున్న వాళ్ళకే కదా ఇచ్చాము. లెక్కలన్నీ కరెక్ట్గా చూడన్నయ్య. సంస్కృతి ఈవెంట్స్లో లాగా తప్పులు చేయకు. నా మీద అంత డౌట్గా ఉంటే ఈ లెక్కలేదో నువ్వే చూసుకోవచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీతో కాస్త మాట్లాడాలి. దేని గురించి? ఒరే అఖిల్, కాల్ కింద పెట్టరా. టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పు. ప్యాకింగ్ సెక్షన్లో 2 లేడీ స్టాఫ్ని అపాయింట్ చేయాలి. ఆల్రెడీ 2 ఉన్నారు కదా, ఇంకో 2 ఎందుకు? ఉన్నవాళ్ళు మానేశారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువైతే నేనేం చేయను సార్. వాళ్ళు మానేసింది హారిక మేడం గారి వల్ల. సో వాట్? వెంటనే కొత్త స్టాఫ్ని అపాయింట్ చేసుకోకపోతే ప్యాకింగ్ ఆగిపోతుంది. రిక్వెస్టా లేక ఆర్డరా? సజెషన్ సార్. పర్వాలేదే, వర్కర్స్ కూడా మాకు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి చిన్న చితక విషయాలు నాతో చెప్పకండి, మా భాస్కర్ అన్నయ్యతో చెప్పండి. హలో, జస్ట్ ఎ మినిట్. వెంటనే 2 అపాయింట్ చేయండి సార్. లేదంటే ప్యాకింగ్ ఆగిపోయి మార్కెట్లో మన ప్రోడక్ట్ ఉండదు. అలాగే చేస్తాను. వెంటనే చేయండి సార్, ఇప్పటికే చాలా ప్యాకింగ్స్ ఆగిపోయాయి. యూ డోంట్ వరీ సార్, ఆ ప్యాకింగ్ ఈరోజు నేను క్లియర్ చేస్తాను. రేపటి నుంచి కొత్త స్టాఫ్ వస్తే చాలు. ఆ గాడిద బరువు నీకెందుకు అభిరామ్? వీళ్ళేం 2 జీతాలు ఇవ్వరు. వాళ్ళు మనకు ఒక్క శాలరీ ఇవ్వాలన్నా మార్కెట్లోకి మన ప్రోడక్ట్ వెళ్ళాలి కదన్నా. మనమేమో వీళ్ళ గురించి ఇంత ఆలోచిస్తాం, వీళ్ళు మన గురించి కొంత కూడా ఆలోచించరు. పొద్దున ఒక్క క్షణం లేట్ అయినా వీళ్ళు నిన్ను లోనికి రానిచ్చేవాళ్ళు కాదు. తప్పు నాదే అన్నా. అక్క, నిజంగా వాళ్ళెవరో నీకు తెలీదా? నీకిష్టమైతేనే చెప్పక్క, అభ్యంతరం ఉంటే చెప్పొద్దు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను పద్మ. రేపు వాళ్ళు ఈ బొటిక్ని కొనేస్తారేమో, మనల్ని పనిలో ఉంచుతారో లేదో. నిన్నుంచుతారు, నేనుండను. నాకు వేరే చోట పనేమైనా ఉంటే చెప్తావా? కనుక్కుంటానక్క, మీరేం బాధపడకండి. మేడం అంత త్వరగా ఈ బొటిక్ నమ్మదు. చాలా ఇష్టంగా స్టార్ట్ చేసింది, ఫ్యాషనేట్గా పనిచేస్తుంది. నోరు పెద్దదే కానీ మనసు మంచిది. చూద్దాం పద్మ. మేడం మంచితనం మీద నా అదృష్టం ఆధారపడి ఉందో, లేక వేరే రూపంలో దురదృష్టం నన్ను వెంటాడుతుందో.
ఏంటండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అఖిల్ గాడు, ఆ హారిక, వాళ్ళమ్మ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. నా మీదే సెటైర్లు వేస్తున్నారు. నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇది ఆల్రెడీ చెప్పారు. కొత్త న్యూస్ ఏదైనా ఉంటే చెప్పండి. ఏంటే, నేనంటే నీకు కామెడీగా ఉందా? అయ్యయ్యో లేదండి, నేను సీరియస్గానే అడుగుతున్నాను. నా సీరియస్నెస్ ఏంటో నా వాయిస్ లోనే తెలుస్తుంది. ఆ హారికను చూసి నేర్చుకోవే. ఆ అఖిల్ గాడికి ఎంత సపోర్ట్ చేస్తుందో అలా ఒక్కసారైనా నాకు సపోర్ట్ చేసావా? నా మీద పంచులు సెటైర్లు వేయడం తప్ప నాకెప్పుడైనా మంచి సలహా ఇచ్చావా? నన్ను ఏ రోజైనా ఎంకరేజ్ చేసావా? మీరు కష్టపడి పని చేస్తానంటే నేనెప్పుడు మీ వెనకే ఉంటాను. అంటే ఇప్పుడు నేను కష్టపడట్లేదానా? ఏం కష్టపడుతున్నారు? ఫ్రీగా వచ్చిన ఆస్తిని ఆనందంగా అనుభవిస్తున్నారు, జల్సాలు చేస్తున్నారు, అంతేగా. మరి ఇంకేం చేయమంటావు? అభిలాగా కష్టపడి పని చేయండి. వసూలాగా మీ వెన్నంటి ఉంటాను. మీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. మిమ్మల్నెవ్వరూ పల్లెత్తు మాట కూడా అనకుండా చూస్తాను. అంతేకాని అప్పనంగా వచ్చిన ఆస్తితో మీ చెయ్యి పట్టుకుని తిరగమంటే నా వల్ల కాదు. నాకు ఆత్మాభిమానం, సిగ్గు ఉన్నాయి. ఏంట్రా పెద్దోడా, ఏదో కోపంలో ఉన్నట్టున్నా? చిన్నోడేమైనా చిరాకు పెడుతున్నాడా? వాడి టార్చరు తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ఆస్తి వచ్చాక వాడు చాలా మారిపోయాడు. అదే నాకు అనిపిస్తోందిరా. ఆస్తొచ్చాక వాడి కళ్ళు నెత్తికెక్కాయి. ఎవ్వర్నీ లెక్క చేయట్లేదు. నన్ను కూడా అనరాని మాటలు అంటున్నాడు. నిన్ను నన్నేంటి, ఆస్తి ఇచ్చిన అభిని కూడా వాడు వదలట్లేదు. వాడు అభిని అంటున్న మాటలు వింటుంటే నాకే సిగ్గుగా ఉంది. వాడికి తోడు ఆ హారిక వాళ్ళమ్మ మరీ టూమచ్ చేస్తున్నారు. మరిప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ ఫ్యాక్టరీని వదిలేసి వేరే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నీకన్ని తెలివితేటలు లేవురా, నష్టపోతావు. తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. నేనేంటో ప్రూవ్ చేస్తాను. అలా అయితే సరే, వెంటనే సొంతంగా ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టు. నీ వ్యాపారం నీది, అఖిలగాడి వ్యాపారం అఖిలగాడిది. అదే నేను అనుకుంటున్నాను.